హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తాం రండి. సో ఈ ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వన్స్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఫిష్ 1 kg తీసుకున్నాను. నీట్గా 4 టైమ్ నీట్గా వాష్ చేసి సాల్ట్తో ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అండ్ టర్మరిక్ రెండు వేసి బాగా మిక్స్ చేయాలి. సో స్మెల్ ఉంటుంది కదా, దానికోసం మనము ఇవి రెండు వేసి మిక్స్ చేసి పెట్టుకుంటే స్మెల్ ఉండదు. సో నీట్గా రెండు వేసి నీట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 minutes అయినా. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో అప్పుడు స్మెల్ రాదు. ఎక్కువగా స్మెల్ ఉన్నట్లయితే సాల్ట్, లెమన్ అండ్ పసుపు ఇవన్నీ వేసుకొని లెమన్ క్విజ్ చేసుకొని పిండుకొని వేసుకోవచ్చు. సో స్మెల్ రాదు. ఇలాగైనా మనం మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకొని 10 minutes ఒక లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి సైడ్కి. ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 2 lemon సైజ్ నేను చింతపండు తీసుకున్నాను. చింతపండు అరగంట సేపు నుంచి నానబెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ 2 lemon సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్, ధనియా పౌడర్ 1 tablespoon, చిల్లీ పౌడర్ 1 tablespoon, సో ఇక్కడ వచ్చేసి కరివేపాకు, జీలకర్ర, చెక్క, లవంగ, పెప్పర్, బ్యాడ్గి డ్రై చిల్లీ 2 అండ్ తర్వాత మెంతులు. సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఒక పెద్ద సైజు 1 తీసుకున్నాను. కొత్తిమీర అండ్ టమాటో 2. సో పెద్దదైతే 1 చాలు. ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి, ఇక్కడ వచ్చేసి కోకోనట్. సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా బ్యాడ్గి డ్రై చిల్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, మెంతులు అండ్ జీలకర్ర, పెప్పర్. సో ఇవన్నిటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో వన్స్ మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా చేయడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఇవన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనము ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ వెల్లుల్లి ఇవన్నింటిని బాగా రోస్ట్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ముందుగా ఇవి రెండు బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మనము అన్నీ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను కోకోనట్ వేసుకున్నాను.
కోకోనట్ కొంచెం బ్రౌన్ వచ్చే తర్వాత టమోటా రెండు, సో పెద్ద సైజ్ అయితే ఒకటి చాలండి. సో నేను ఇది చాలా చిన్నగా ఉన్నాయని రెండు వేసుకున్నాను. సో బాగా ఇది రోస్ట్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి మనం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటే సో లాస్ట్ వన్ వచ్చేసి కొత్తిమీర. సో మీరు డైరెక్ట్గా మిక్సీ జార్లో అలాగైనా వేసుకోవచ్చు, లేకపోతే మీకు ఫ్రై కావాలంటే ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో మీరు కొత్తిమీర ఫ్రై చేసుకోకుంటే స్కిప్ చేసేయండి. సో ఇవన్నిటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో వేసుకుని, సో ఇది బాగా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇవన్నిటిని. సో నెక్స్ట్ వచ్చేసి నేను 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్, ధనియా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ మీకు ఎక్కువగా కారం కావాలంటే 2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. సో మీకు కారం తగినంత మీరు వేసుకోండి. సో ఇవన్నింటిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. సో మనము ఫ్రై చేసుకునే ప్యాన్లోనే నేను కర్రీ చేస్తున్నాను ఇప్పుడు. సో ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక తర్వాత నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకుంటున్నాను. ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సో చూస్తున్నారు కదా, బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అయినా బాగా ఫ్రై చేసుకోండి. సో నెక్స్ట్ మిక్సీ జార్లో ఉండే మసాలా అంతా వాటర్ పోసేసి వేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, బాగా ఒక 10 to 15 మినిట్స్ అయినా బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. సో బాగా పచ్చి వాసన పోయిన తర్వాత నేను 1.5 గ్లాస్ వాటరు వేసుకుంటున్నాను కర్రీకి. సో మీకు ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలో అంత క్వాంటిటీలో మీరు కర్రీలో వేసుకోవచ్చు. సో బాగా వాటర్ పోసిన తర్వాత నేను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను లిడ్ క్లోజ్ చేసి బాగా ఈ మసాలాని బాగా మరిగించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఒక 13 మినిట్స్ అయినా బాగా మరిగించుకోండి మసాలాని. సో 30 మినిట్స్ తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి చూస్తే బాగా మరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ లీవ్స్ వేసుకుంటానండి. మీరు ఫస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, సో ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. బాగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మరుగుతున్నప్పుడు వేస్తే కర్రీ లీవ్స్. సో నెక్స్ట్ వచ్చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు బాగా మరుగుతున్నప్పుడు నేను ఫిష్ పీసెస్ వేస్తానండి. సో బాగా మరుగుతున్నప్పుడు మనము ఫిష్ పీసెస్ వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, 1 kg మొత్తాన్ని మనము వేసేసుకోవాలి కర్రీలో. ఫిష్ పీసెస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత మనము ఈ చింతపండు పులుసుని మనము లాస్ట్లో వేసుకోవాలండి. సో ఫిష్ వేసిన తర్వాత ఒక 30 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత మనము 1 సైడ్ ఉడికిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఫిష్ని. సో చూస్తున్నారు కదా, నేను ఇప్పుడైతే వేయను చింతపండు పులుసుని అండ్ లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఈ ఫిష్ని యాడ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్,
ఫిష్ అంతా పైన ఉన్నాయి కదా, అవి మసాలా లోపలికి పుష్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా పుష్ చేయండి మసాలా లోపలికి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫిష్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అనేది కల్లుప్పు సాల్ట్ నేను యాడ్ చేసుకుంటాను ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనము గట్టిగా ప్రెస్ చేయకుండా మనము మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే ఫిష్ పీసెస్ అన్నీ బ్రేక్ అవుతాయి. సో పగిలిపోతుంది ఫిష్ పీసెస్ అన్నీ. సో చూస్తున్నారు కదా, మనము నీట్గా మెత్తగా కలుపుకోవాలి, లేకపోతే ఫిష్ పీసెస్ అని బ్రేక్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, మనము సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 1 టైం మిక్స్ చేసుకోవాలి బాగా. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఒక 30 మినిట్స్ అయినా బాగా మనము ఇవి ఉడికించుకోవాలి. సో 30 మినిట్స్ అయినంత ఒక పక్కన బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకోండి ఇంకొక సైడ్గా. సో ఇలా మనం 30 మినిట్స్. సో చూస్తారు కదా, ఫిషెస్ని మసాలాలో యాడ్ చేసిన తర్వాత నేను ఈ చింతపండు పులుసు వేసుకుంటాను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ చింతపండు పులుసు వేసుకొని నేను బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎక్కువగా ప్రెస్ చేయకుండా మనము స్మూత్గా మిక్స్ చేసుకోండి. సో చూస్తారు కదా, కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. సో మీకు సాల్ట్ ఏమన్నా చాలా తక్కువగా ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. బాగా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత మనము బాగా ఒక చింతపండు పులుసు వేసిన తర్వాత బాగా మరగనిచ్చుకోవాలి, మసాలా అంతా పట్టాలి పీసెస్కి అంతా. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా ఎమ్మీగా ఉంది. సో చాలా ఈజీగా ఈ కర్రీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఇలా చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. సో ఇది మనము ముద్ద అండ్ దోశ ఇవన్నిటికీ మనము యూజ్ చేయొచ్చు. ఈ ఫిష్ కర్రీ చాలా బాగుంటుందండి, రైస్ బాగుంటుంది, ముద్ద అండ్ చపాతీ ఇవన్నిటికీ చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ఫిష్ కర్రీని చూసారు కదా. సో చూసారు కదా, ఒక 30 మినిట్స్ ఆఫ్టర్ బాగా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత నేను ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ మనము టర్న్ చేసుకోవాలి. సో రెండు పక్కల బాగా అది ఫిష్ బాగా బాయిల్ కావాలి కదా, అందుకని టర్న్ చేసుకుంటాను పీసెస్ని. సో చూసారు కదా, ఫిష్ కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. సో తప్పకుండా ఈ కర్రీ అనేది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా, ఫిష్ని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి, ఎంతో కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంటుందండి.